నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. అంజాద్ ఖాన్, పాస్టర్ ప్రవీణ్, ఇప్పుడు వీళ్ళిద్దరే రాష్ట్రంలో డిబేటబుల్ టాపిక్స్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృత, హత్య లేకపోతే యాక్సిడెంటా, దాని మీద భిన్న కథనాలు. ఎవరో ఒక డూపుని తీసుకొచ్చేసి ఏకంగా 400 కిలోమీటర్ల పాటు ప్రయాణింపజేసి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చారంటూ చాలా యూట్యూబ్ ఛానల్స్, క్రైస్తవ అనుకూల సంఘాలకు సంబంధించిన ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. ఒక యాక్సిడెంటు, అలాగే దాని దాని సీక్వెన్స్ అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ అంతా చేయించడం కోసం 400 కిలోమీటర్ల దూరంలో ఎవరో ఒకళ్ళని తయారు చేసి అదే రకమైన మాస్క్ వేసి తీసుకొచ్చేంతటి అవసరం పోలీసులకు ఉందా? ఉండకపోవచ్చు. బట్ ఎందుకు ఆందోళనకి దిగాయి క్రైస్తవ సంఘాలు? దీని వెనకాల ఎవరున్నారు? రెండవది అంజాద్ ఖాన్. రంజాన్ పండుగ రోజు శుభ్రంగా ఆయన ఉన్న ఊళ్ళో, తిరుపతిలో ఉన్న మసీదుకి వెళ్లకుండా తిరుమలకి మతిస్థిమితం లేని అంజాద్ ఖాన్ తిరుమలకి అలిపిరి నుంచి 18 కిలోమీటర్ల పాటు, అతనికి ఏమాత్రం మతిస్థిమితం లేదు, ఎక్కడ చిన్నపాటి యాక్సిడెంట్ చేయకుండా బోల్డని మలుపులు, వంపులు, యూటర్న్స్, ఎయిర్ పెన్ బిండ్స్, తిరుపతికి సంబంధించిన గెస్టులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్పగలరు మాకన్నా కూడా. అవన్నీ తీసుకొని చాలా జాగ్రత్తగా పదిలంగా పైన విజిలెన్స్ వాళ్ళు ఆపితే, అది కూడా వాళ్ళు చాలా మర్యాదగా కూర్చోబెట్టి ముఖం మీద నీళ్లు చిలకరించి, అయ్యా తమరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, తమరి పుట్టుపూర్వోత్తరాలేంటి, మూలాలేంటి, పిల్లలు బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, ఇవన్నీ అడిగి కుశల ప్రశ్నలు వేసి తర్వాత వాళ్లే నిర్ధారించేశారు అతనికి మతిస్థిమితం లేదని. అందుకని పోలీసులకు అప్పచెప్పారు. టూ టౌన్ పోలీసులు కూడా వీళ్ళకన్నా గొప్పవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వచ్చేసరికి ఆల్రెడీ ఇతనికి మతిస్థిమితం లేదని మీడియాకి చెప్పేశారు. మీడియా కూడా రాసేసింది చాలా పత్రికలు, అంజాద్ ఖాన్ అనేవాడికి మతిస్థిమితం లేదు, పైగా రంజాన్ నాడే వాడికి మతిస్థిమితం తప్పేసింది. వీళ్ళు దొరికిన 10 నిమిషాల్లోనే వాడికి 2 నెలల నుంచి, ఆ వ్యక్తికి 2 నెలల నుంచి మతిస్థిమితం లేదని వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగి ఉంటేనా, జగన్మోహన్ రెడ్డిని ఉతికారేసి ఇస్త్రీ చేసి క్లిప్పులు పెట్టి మరీ ఎక్స్పోజ్ చేసి ఉండేవాళ్ళు జనసేన, బీజేపీ, తెలుగుదేశం. ఇప్పుడు మరి వాళ్ళ హయాంలోనే జరిగింది కదా. అసలు ఇవన్నీ పక్కన పెడితే పవన్ సనాతనం మీద ఏమన్నా కుట్ర జరుగుతోందా? తమిళనాడులో ఎప్పుడైతే ఆయన వేలుపెట్టి డిఎంకే పాలిటిక్స్ని కెలికే ప్రయత్నం చేశారో, ద్రవిడ సంఘాలు అలాగే ద్రవిడ ఉద్యమకారులు ఆంధ్రప్రదేశ్లోకి ఇలాంటి ఎలిమెంట్స్ని పంపించి ఏదో ఒక అల్లరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండోది, 2 టౌన్ పోలీసులో 1 టౌన్ పోలీసులో దర్యాప్తు చేసే వ్యవహారం కాదు ఇది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇది దర్యాప్తు చేయాలి. ఎవరి అంజాద్ ఖాన్? తిరుపతి సింగాలకుంటో సింబాలకుంటట, అక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నాడు? కోయంబత్తూరుకి ఈయనకున్న కనెక్షన్ ఏంటి? ఎందుకంటే తిరుపతిలో ఇంతకుముందు మనం గుర్తుపెట్టుకుంటే గెస్ట్లే చెప్పగలరు, తిరుపతికి సంబంధించిన వాళ్ళు, ఒక 10-15 ఏళ్ల క్రితం గొడుగులు, స్వామివారికి గొడుగులతో చేసే ఉత్సవం రోజు దాంట్లో బాంబులు పెట్టుకొని వచ్చిన కోయంబత్తూరు బ్యాచ్ ఉంది. సో అనుమానాలు రావాలి పోలీసుకి, రాలేదు. ఎందుకంటే అనుమానాలు రాకూడదని టీటీడీ అధికారులు లేకపోతే పొలిటికల్ అపాయింటీసో పోలీసులకు చెప్పడం వల్ల మాకు అలాంటి అనుమానాలు రాకూడదు అనుకుని పోలీసులు కూడా అనుమానించాలి. అసలు అంజాద్ ఖాన్ ఎక్కడ ప్రవేశపెట్టారు, ఏం చేశారు? మానసిక వైద్యశాలకు తరలించారు. దాదాపు 48 అవర్స్ అయింది, ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. పోలీసులు ఇవ్వటానికి సుముఖంగా లేరా, లేకపోతే మత సామరస్యాన్ని, లౌకికత్వాన్ని కాపాడటానికి టీటీడీ కూడా వీలైనన్ని కంకణాలు చేతికి కట్టుకొని మరీ ప్రయత్నం చేస్తుందా? సో ఇలాంటి అంశాలు, పాస్టర్ ప్రవీణ్ అంశం కూడా, దాని వెనకాల ఎవరు చేస్తున్నారు?